ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు ఎంపీ అభ్యర్థులు ఎందుకు ముందే టెన్షన్ పడుతున్నారు? వాళ్లకు ట్రైలర్లోనే క్లైమాక్స్ కనిపిస్తోందా? నియోజకవర్గాల వారి సమీక్షల్లోనే మ్యాటర్ మొత్తం తెలిసిపోతోందా? ప్రతిరోజు డబ్బులు లెక్కలు చూసుకొని గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నియోజకవర్గ స్థాయి నేతల మీద సైతం అభిప్రాయాలు మారడానికి కారణాలేంటి? ఎన్నికల ప్రచారం తర్వాత కాస్త రిలాక్స్ అయిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎంపీ అభ్యర్థులు ఇప్పుడు మరో రూపంలో మళ్లీ బిజీ అయ్యారట. అదే లెక్కలు ఎక్కాల వ్యవహారం. కానీ మనోళ్ళ మ్యాథమెటిక్స్ కాస్త వెరైటీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అన్నా, మా ఓటు మీకేనంటూ ఇప్పటిదాకా కనిపించిన ప్రతి ఒక్కరూ అభ్యర్థులకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ నియోజకవర్గాల వారీగా సమీక్షించుకుంటూ అసలు లెక్కలు తీస్తుంటే నిజానిజాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు అభ్యర్థుల అనుచరులు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పి జబ్బలు చరిచిన నేతలు తీరా క్లైమాక్స్ కు వచ్చేసరికి అభ్యర్థులకు ముఖం చాటేశారని తెలుస్తోంది. అనుకున్న విధంగా ఓటింగ్ జరగలేదని, క్రాస్ ఓటింగ్ జరిగిందని తమ నాయకులకు చెప్పలేక కొందరు అభ్యర్థులకు కనిపించకుండా తిరుగుతున్నట్టు సమాచారం. ఇదంతా చూస్తున్నాక పోలింగ్ శాతం, పోలింగ్ సరళితో పాటు చేసిన ఖర్చులను కూడా రోజూ లెక్కేసుకుంటున్నారట ఎంపీ అభ్యర్థులు. ఒక్కో లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు తమ నుంచి ఎంత దండుకున్నారు, ఎంత మేరకు ఖర్చు చేశారు అన్న లెక్కలు తీసి గుండెలు బాదుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా ఎందుకంటే తాము పంపిన డబ్బులో ఎక్కువ శాతం అందిన కాడికి దండుకున్నారు అన్న రిపోర్ట్స్ వస్తున్నాయట. పోలింగ్ రోజు కూడా మా ఏరియాలో డబ్బు లేకుండా ఎలక్షనీరింగ్ జరగదని చెప్పి కొందరు ఎమ్మెల్యే స్థాయి నాయకులు సైతం డబ్బులు పట్టుకుపోయారని గుర్తు చేసుకుంటున్నారు అభ్యర్థులు. వారితో పాటు ఒక్కో సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైతం నియోజకవర్గాల వారీగా వచ్చి డబ్బులు పట్టుకుపోయారని, రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎవ్వరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం లేదని వాపోతున్నారట అభ్యర్థులు. ఎన్నికలకు ముందు రోజు కూడా 10ల సార్లు ఫోన్లు చేసిన వారు కొందరు ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల ఫోన్లు కూడా తీయడం లేదని సమాచారం. ఆయా పార్టీలకు చెందిన నాయకులు సైతం ఇప్పుడు మాట మారుస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ జరిగిన తర్వాతకు ఇప్పటికీ ఓటింగ్ శాతంలో తేడా కనిపిస్తోందని, క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానాలను కొందరు ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోందంటున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి వస్తున్న నివేదికలు, నియోజకవర్గ నేతలు ఇస్తున్న లెక్కలు, ఆయా సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్టులు బేరీజు వేసుకుని కంగు తింటున్నారట కొందరు ఎంపీ అభ్యర్థులు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి ఫలితాలు రాబోతున్న వేళ ఇలాంటి షాకింగ్ న్యూస్లు వినాల్సి రావడం ఏంటని నిట్టూరుస్తున్నట్టు తెలిసిందే. మొత్తానికి కొందరు ఎంపీ అభ్యర్థుల నుంచి దండుకున్న ముఖ్య నేతలు సైతం వారి అభ్యర్థి గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చెయ్యలేదని ఆయా పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు రాబట్టుకునేందుకు ఎంపీ అభ్యర్థుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశారు అన్న చర్చ జరుగుతోంది జిల్లాల్లో. అభ్యర్థుల నుంచి ఎలక్షనీరింగ్ పేరుతో డబ్బు గుంజడానికి లేనిపోని గొప్పలు చెప్పారని, క్షేత్రస్థాయిలో ఎవరూ పని చెయ్యలేదు అన్న భావనే ఎక్కువ మందిలో ఉందంటున్నారు పరిశీలకులు.